మోహన్ బాబు ఉదంతం గత 4-5 రోజుల నుంచి సంచలనం సృష్టిస్తూ వచ్చింది. మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగిన గొడవ, మనోజు, విష్ణు ఈ వ్యవహారం, ఆ తర్వాత పోలీసులు పిలవడం, అలాగే మోహన్ బాబు మీదన రంజిత్ మీద దాడి చేసినందుకు గాను మోహన్ బాబు మీద కేసు, హత్య ప్రయత్నం కేసు, ఇదంతా కూడా. అయితే ఇప్పుడు కథ కీలకమైనటువంటి మరుపు తిరిగింది. ఓ పక్కన ఇవాళంతా అల్లు అర్జును, ఇటుపక్కకు ఉదంతం నడిచింది. అల్లు అర్జున్ అరెస్టు, తన రిమాండ్కి తీసుకెళ్ళడం, ఇదంతా కరెక్ట్గా ఆ టైంకే మోహన్ బాబు ఓ పక్కన ముందస్తు బెయిల్ కోసం తన మీద హత్యా ప్రయత్నం కేసు పెట్టారు. కాబట్టి మామూలుగా అయితే కనుక 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడే కేసులు అయితే ముందస్తు బెయిల్ ఇచ్చేయచ్చు, లేదా పోలీసు స్టేషన్ అరెస్ట్ చాలు. కానీ అది వచ్చేటప్పటికి ఆ టైపులో లేదు. కాబట్టి దాదాపు 14 ఏళ్ళ జైలు శిక్ష, 7 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళ దాకా జైలు శిక్ష పడేటటువంటి నేరం హత్యా ప్రయత్నం అన్నటువంటిది ఆ సెక్షన్ కింద ఉంది. కాబట్టి తనకి అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వమని చెప్పి మోహన్ బాబు కోర్టుని ఆశ్రయిస్తే కోర్టు దానికి తిరస్కరించింది, నిరాకరించింది. దీంతో ఇది మోహన్ బాబుకి షాక్. లోకల్ కోర్టు తర్వాత ఇప్పుడు మళ్ళీ హైకోర్టు, సుప్రీంకోర్టుల దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలోనైతే వేగంగా స్పందించినటువంటి రేవంత్ సర్కార్ అది కూడా అతనికి పిలిచి విచారించడం కానీ ఏమీ చేయలేదు. సంజయ్ థియేటర్ యాజమాన్యం ఇది పెట్టేసేసుకుని అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేసేసింది. ఇప్పుడు మరి రేవంత్ ప్రభుత్వానికి ఇదొక పరీక్ష. మోహన్ బాబు విషయంలో ఎందుకు అల్లు అర్జున్ కోర్టులో క్వాష్ పిటిషన్ వేసి అది తేలేలోపే అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈయనకి ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి అది కొట్టివేయ కూడా పడింది. కాబట్టి ఇప్పుడు మోహన్ బాబుని ఏం చేస్తారు చూడాల్సి ఉంది.